నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఉమ్, ఉమ్, చాలు. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది సంవత్సరమునకు మొదటి నెల. ఈ మాట దేవుడిని యెహోవా మోషే అహరోనులతో ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట. ఈ మొదటి నెలలో జరిగినటువంటి సంభవాలు అయితేమి, దేవుడు జరిగించిన క్రియలు అయితేమి, వాక్యంలో కానీ కాస్త లోతుగా గమనిస్తే చాలా చాలా శ్రేష్టమైన సంగతులు మొదటి నెలలోనే జరిగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అలాంటి సంఘటనలు దేవుడు ద్వారా మన జీవితంలో కూడా దేవుడు జరిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ బైబిల్ ప్రకారం ఈ ఇంగ్లీష్ జనవరి అనేది ఎబ్రీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల కాకపోవచ్చు. నేను దాన్ని ప్రస్తావించట్లేదు. మొదటి నెల మనకు ఫాలో అయ్యేది మనం ఇప్పుడు వాళ్ళు ఆ క్యాలెండర్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనకు ఈ మొదటి నెలలో ఎలాంటి సంఘటనలు దేవుడు జరిగించాడు, వాటిని బట్టి మనం ఈ మొదటి నెలలో ఏ విధంగా బలపరచబడవచ్చు, ఎలాంటి క్రియలు మన జీవితంలో జరుగుతాయని ఎదురు చూడవచ్చు. దేవుడు మొదటి నెలలోనే ఎలాంటి ఆశ్చర్య కార్యాలు రకరకాల కాల పరిమితుల్లో కాలక్రమంలో దేవుడు జరిగించిన క్రియలు కానీ మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటి నెల మొదటి రోజు జరిగించిన క్రియలు ఉన్నాయి, 7వ రోజు జరిగించిన క్రియలు ఉన్నాయి, 10వ రోజు జరిగించిన క్రియలు ఉన్నాయి, 14వ రోజు జరిగించిన క్రియలు ఉన్నాయి, 17వ రోజు జరిగించిన క్రియలు ఉన్నాయి, 23వ తారీఖు, 24వ తారీఖు, 21వ తారీఖు, ఇట్లా ఆ మొదటి నెలలోనే ఎన్నో రకమైన క్రియలు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అది చూసుకున్నప్పుడు చూశాను, నెలలో 10వ రోజు ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నెల 10వ తారీఖు కూడా ఒక దేవుడు క్రియ చేశాడు. ఇప్పుడు ఈరోజు ఎంత? 10ఏనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ మొదటి నెల 10వ తారీఖు జరిగించిన కార్యం మన జీవితంలో దేవుడు జరిగించును గాక. ఇంతకేంటి అది చివరిలో చెప్తాను, ఫస్టే కాదు. అంటే ఇన్ని ఉన్నాయి కదా, 1వ రోజు చెప్పుకోవాలి, 7వ రోజు చెప్పుకోవాలి, దాని తర్వాత 10వ రోజు చెప్పుకోవాలి. నేను క్యాలెండర్ చూసుకున్నా, 12వ తారీఖు ఏమొచ్చింది? మంగళవారం వచ్చింది. ఇప్పుడు క్యాలెండర్ ఇటుపోయింది కదా. 12వ తారీఖు జనవరి, 12 ఆదివారం, 14వ తారీఖు అంటే మొదటి నెల 14వ తారీఖు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు మంగళవారం కాబట్టి దేవుని కృపలు మనం కూడుకోవచ్చు. 21వ తారీఖు కూడుకోవచ్చు దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత సంవత్సరంలో 7వ నెల మొదటి రోజు కూడా మంగళవారం వచ్చింది, దేవుని కృపను మళ్ళీ కూడుకోవచ్చు. ఇట్లా మనం చూస్తే చాలా రోజులు మన మందిరంలో కూడుకోవడానికి దేవుని కృప చూపించాడు ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు పాత నిబంధనలో కొన్ని పండుగ దినాలు పలాని డేట్లో ఆచరించాలనే డేట్స్ నేను చెక్ చేసుకున్నప్పుడు దేవుని కృపను బట్టి ఆ రోజుల్లో ఈ సంవత్సరం మనం మందిరంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉపవాస ప్రార్థన అప్పుడు కూడా 40 డేస్, ఒకవేళ పునరుద్ధానపు దినం తర్వాత 40 డేస్ అని చూసుకుంటే 40 రోజు మే 30వ తారీఖు వచ్చి జనరల్గా అందరూ కూడా లెంటి డేస్ చేస్తారు. ఒకవేళ దేవుని చిత్తం అయితే దేవుడు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి అగపడుచు, వారికి బోధించుచు, సాక్షాత్కరంగా తను కనపరుచుకున్నాడని బైబిల్లో ఉంది. కాబట్టి ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు చేస్తారు. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈస్టర్ తర్వాత 40 రోజులు మనం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి వాక్యపు రుజువు ఉంది. పెంతెకొస్తు పండుగ అది సోమవారం వచ్చింది. చాలామంది పెంతెకొస్తు సహవాసం ఉన్నవాళ్ళు ఈస్టర్ తర్వాత ఉన్నటువంటి 50వ రోజును పెంతెకొస్తు పండుగ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అది చాలా సంఘాల్లో, అంటే ఎస్పెషల్గా పెంతెకొస్తు మినిస్ట్రీస్లో ఇవన్నీ కూడా వాక్యంలో దేవుని గుర్తు చేసుకోవడానికి, ఒక ప్రత్యేకమైన దినాన్ని పాటించడానికి పండుగలను ఇవన్నీ దేవుడు ఉంచాడు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మొదటి నెలలో దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు ఏంటి?
మనము మొదటి నెల అనగానే చాలామంది వస్తారు, చాలామంది ఎదురు చూస్తారు. కాలక్రమాన ఒక్కొక్కరు తగ్గిపోతూ ఉంటారు. అదంతా మనకు మామూలే, తెలుస్తూనే ఉంటుంది. కానీ ఈ మొదటి నెలలో దేవుడు జరిగించే కొన్ని ఆశ్చర్యకరమైన క్రియలు గాని, ఆ మొదటి నెలలో కొందరు తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు గాని మనం తెలుసుకోగలిగితే, ఈ మొదటి నెల దాటిపోకముందే ఈ సంవత్సరం మనం నూతన బలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మొత్తం మీద దేవుడు మొదటి నెలలో చాలా కార్యాలు జరిగించాడు. అంతేనా? మీకు తెలియదు కదా, చెప్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, మొదటి నెలలో దేవుడు జరిగించిన కార్యాలను మనం గమనిస్తే, నేను ఒక్కొక్కటికి మొత్తం 7 రకాలైన కార్యాలు చాలా క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయను. ఎందుకంటే మనం 12 రకాలైన అంశాలను మన దేవుని సన్నిధిలో మొదటి నెలలో మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం కాబట్టి దాని గురించి ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మొదటిగా యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం, కాస్త ఫాస్ట్గా నాకు సహకరించగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం ఉందా? 27వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. చాలు. 28వ సంవత్సరం మొదటి నెల, ఆ మొదటి తేదీన మొదటి దినమున. మీరు కానీ అదే అధ్యాయంలో కానీ మనం చూస్తే 40వ అధ్యాయంలో కానీ 45వ అధ్యాయంలో 17వ సంవత్సరం అని ఉంటుంది. సో నేనేమంటున్నాను, మొట్టమొదటి మీద మన జీవితాలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా జీవితంలో చూస్తే 46 సంవత్సరాలు గతించి 47 సంవత్సరాలు దేవుని కృపను బట్టి ప్రవేశించబడ్డాను. అన్ని సంవత్సరాలు ఒకేలాగా ఉన్నాయా? అన్ని సంవత్సరాల కాలంలో ఒకేలాగా బ్రతికేనా? కొన్ని ఎన్నో వేదనకరమైన సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నో దుఃఖకరమైన బాధలు అనుభవించిన సంవత్సరాలు ఉన్నాయి. అయితే కొందరి జీవితాన్ని బలపరచడానికి, కొందరి జీవితాన్ని ఆశీర్వదించడానికి వారి జీవితంలో మొట్టమొదటి నెల, ఆ సంవత్సరం మొట్టమొదటి నెల మొట్టమొదటి దినమున దేవుడు ప్రత్యక్షమై ఏం చేశాడు? మాట్లాడినట్టుగా. అయితే 21వ వచనం చూడండి. ప్రత్యక్షమై ఏం చేశాడు అంటే, ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము సిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగచేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం మొట్టమొదటి దినముననే దేవుడు ప్రత్యక్షమై, దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపించి వారికి ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండంలో తోటలో సంచరించుచున్న దేవుని యొక్క స్వరం విని. ఇప్పుడు వాళ్ళు దేవుని రూపాన్ని చూసారా? స్వరం విన్నారా? ఇప్పుడు దేవుని యొక్క స్వరం అనేది ఇక్కడ దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటున్నప్పుడు మనకు తెలియజేసేది ఏంటంటే ఆయన యొక్క స్వరమే. తోటలో సంచరించుచున్న దేవుని యొక్క స్వరం విని వాళ్ళు దాక్కున్న సందర్భాలు ఉన్నాయి. అంటే సంఘంలో దేవుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా ఆయన సంచరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలంటే స్వరంతో మాట్లాడుతుంటాడు. అంటే వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మన బాధలు, కన్నీలు, దుఃఖం, వేదన వీటన్నిటికీ వాటికి సంబంధంగా ఏదో ఒక మాట ద్వారా ఆదరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ యెహెజ్కేలు కూడా తన బ్రతుకులో 28వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున ఆయన ప్రత్యక్షమై చెప్తున్నాడు, నేను నీకు ధైర్యాన్ని కలగచేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు మన బ్రతుకులో గతించిపోయి ఉంటాయి, కానీ ఆయన ప్రత్యక్షమైన వాక్కును కానీ మన జీవితంలో పొందుకోగలిగితే, ఈ సంవత్సరమైనా సరే ఆయన ప్రత్యక్షతను మనం పొందుకోగలిగితే, ఈ సంవత్సరమైనా సరే ఆయన వాక్కును వినగలిగితే, వాక్కు ద్వారా ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన సన్నిధి నిలబెట్టి ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ప్రత్యక్షమైతే ఏం చేస్తాడు? చక్కగా నిలబెడుతుంది. మీరు కానీ యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో కానీ చదివితే అక్కడ రాయబడిన మాట మీరు కానీ ఒక్క మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం
నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టిన. అప్పుడు నేను నాతో మాట్లాడుచున్న స్వరము నేను వింటిని. ఆయన ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు ఆయన సన్నిధిలో మనం చక్కగా నిలబడి ఏం చేస్తాం? ఒక ధైర్యపు వచనం వింటాం. నేను అంటాను, ఈరోజు ఈ నెలలో ఈ సంవత్సరం వాగ్దానం పొందుకున్న ధైర్యం ఉందా? 31 తారీఖు అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానాన్ని బట్టి ఇది దేవుడు నాతో మాట్లాడిన మాట, ఇది ఈ సంవత్సరం నా దేవుడు నా జీవితం జరిగించే క్రియ అనే ఒక ధైర్యం ఉందా? అలవాటు ప్రకారం తీసుకున్నాం. జరిగితే జరిగిందని చెప్తాం, జరగకపోతే ఈ సంవత్సరం కూడా ఇలా గడిచిపోయిందని చెప్పుకుంటాం. కరెక్ట్ కాదు. ఆయన వాక్కు ప్రత్యక్షమై, ఆయన సన్నిధి ప్రత్యక్షమై, ఆయన స్వరం వినిపించి నీకు ఒక ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. ఇది యెజ్రెయేలు జీవితంలో కొన్ని సంవత్సరాలు జరిగిపోయి, కానీ ఆయన క్రియ ఎప్పుడు మొదలైందంటే మొదటి నెల మొదటి దినమున ఆయన వాక్కు ప్రత్యక్షమై ఏం చేశాడు? ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు 10వ తారీఖు వచ్చాం. మరి ఆ వాక్కును విని ధైర్యపరచబడి స్థిరపరచబడి విశ్వాసాన్ని కొనసాగించడానికి సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనలో కనిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించి దర్శన రూపంగా ఆయన స్వరం విని లేకుండా చూసి శక్తిని పొందుకొని ఈ సంవత్సరాన్ని జయకరమైన జీవితాన్ని కొనసాగించడానికి ధైర్యాన్ని హృదయంలో ప్రోధి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంవత్సర కాలం గడపాలంటే ధైర్యం అది మన ఆస్తి లేకపోతే డబ్బు ధనాన్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టే కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మొట్టమొదటి నెల మొదటి దినముననే యెజ్రెయేలుకి ఏమండి? వాక్కు ప్రత్యక్షమైంది. రెండవది అదే 40వ అధ్యాయం చూడండి. 40వ అధ్యాయం 1వ వచనం. యెజ్రెయేలు గ్రంథం 40వ అధ్యాయం. ఉమ్, 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 ఉమ్. చూడండి. సరే సరే, ఇక్కడ ఇక్కడ 10వ దినమున దేవుని యొక్క హస్తం ఆయన మీదకి వచ్చినట్లుగా చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నెల 10వ దినం మొదటి. సో ఇది అంతకుముందు ఇక్కడ మీరు ఆ కంపారిజన్ కానీ చేయగలిగితే చూడండి, మొదటి నెల 10వ దినమున అనగా అసలు ఆ 10వ దినం ఏం జరిగింది అంటే వారి జీవితంలో సంవత్సరము మొదటి నెల 10వ దినమున అనగా పట్టణము కొల్లపోయిన 14 సంవత్సరం. అంటే అప్పటికి 14 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే అదే మొదటి నెల 10వ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు కొల్లబెట్టబడి కొనిపోయబడ్డారు. నేనంటాను, ఇదే సంవత్సరం అంటే 10 సంవత్సరాల క్రితం లేకుంటే ఎన్నో సంవత్సరాలు ఇదే రోజు ఇదే నెలలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలను అనుభవించి ఉండవచ్చు. మొదటి నెలే కానీ దుఃఖం, మొదటి నెలే వేదన అనుకోవచ్చు. ఏంటి ప్రభువా, ఈ సంవత్సరం నా బ్రతుకు ఇలా ప్రారంభమైంది, ఎందుకని నా బ్రతుకు ఇలా స్టార్ట్ అయింది, అయ్యో ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఇదే కష్టమా, ఇదే నష్టమా, ఇదే దుఃఖమా అని వాళ్ళు 14 సంవత్సరాలు బాధపడిన తర్వాత దేవుడు అదే నెలలో అదే రోజున ఏం చేస్తుందంటే దేవుని హస్తం అతని మీదకి వచ్చి అతన్ని బలపరిచినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి నెల 10వ దినమున వాళ్ళు కొనుపోబడ్డారు. అదే రోజున యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చి ఏం చేసింది అంటే చూడండి, దేవుని దర్శన వసుడగనై నేను ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద నన్ను ఉంచెను. దేవునికి స్తోత్రం, ప్రజల హల్లెలూయా. అంటే అంతకు 14 సంవత్సరాల క్రితం, 14ఏనా 14 సంవత్సరాల క్రితం ఇదే నెల ఇదే దినమున కొల్లపెట్టబడిపోయారు. కానీ అదే నెల అదే దినమున దేవుని కృప వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, పోయిన సంవత్సరం జనవరిలో ఏదైనా కష్టం వచ్చిందా? అంతకుముందు సంవత్సరం జనవరిలో ఏదైనా రోగం కానీ ఇబ్బంది వచ్చిందా? జాగ్రత్త. ఒకవేళ నీవు కానీ దేవుని సన్నిధి కనిపెట్టి దేవునికి వాక్కును ప్రత్యక్షమై
దేవునికి హస్తం నీ మీదకి రాగలిగితే, యెహోవా హస్తం నీ మీదకి నువ్వు అంటే అలా ఆయన హస్తం నీ మీదకి రాగలిగే స్థితి నువ్వు కాపాడుకోగలిగితే, ఇప్పుడు ఏం చేస్తాడంటే నీవు కొల్లపెట్టిన దినాలున్న బాధను తొలగించి వేసి ఇప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి, ఉన్నతమైన స్థలంలోకి నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం, పోయిన సంవత్సరం ఇదే టైంలో భలే ఇబ్బందిగా ఉంది, భలే కష్టాల్లో ఉన్నాం, భలే ఇరుకులో ఉన్నాం, భలే నష్టాల్లో ఉన్నాం. మనం కొన్ని నెలల్లో జరిగిన మేము అనుకుంటాం, నేను మా ఆవిడ ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చిందనుకోండి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒకటి జరుగుతుండదు. మేము గమనించిన సందర్భాలు అనుకునే వాళ్ళ. తను ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళింది, ఎన్నోసార్లు ఇబ్బంది పడి, ప్రతి సంవత్సరం ఆ నెల రాగానే ఒకలాంటి ఊరికి అట్లా అనిపించేది. ఇప్పుడు పోయిన సంవత్సరం దేవుని కృపను బట్టి గత 3-4 ఏళ్ళ నుంచి అలాంటిది ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటిది కరోనా తర్వాత ఇంకా అలాంటిది ఏం లేదు. కరోనాకు ముందు అంతా కూడా ఆగస్టు సెప్టెంబర్ అలా వచ్చింది అనుకోండి ఏదో. ఇప్పుడు అదే ఆగస్టు వచ్చింది అనుకోండి, అలాంటిది ఏం లేదు. అప్పుడు అనుకుంటాం 4 ఏళ్ల క్రితం ప్రతి ఆగస్టులో, లేకుంటే 5-6 ఏళ్ళ క్రితం ప్రతి సంవత్సరం ఆగస్టులో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది లేదు, తీసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలానే ప్రతి సంవత్సరం ఒకవేళ జనవరిలోనే శ్రమ, జనవరిలోనే ఇబ్బంది, జనవరిలోనే మొదటి నెలలోనే ఒక రోగం, మొదటి నెలలో కష్టం, మొదటి నెలలో కన్నీళ్ళు, దుఃఖం, వేదన నీ బ్రతుకులో ఉందా? అయితే ఆయన మొదటి నెలల్లోనే ఆయన హస్తం రాగా ఆ స్థితిని అంతటిని తీసివేసి నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నెలలోనే కష్టం వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే మొదటి ఆయన జ్ఞాపకం చేసుకొని, ఏ నెలలో వచ్చిందో, ఏ రోజు వచ్చిందో అదే నెలలో మళ్ళీ ఆయన హస్తం మన మీదకి వచ్చి మన బలపరిచి మనల్ని ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఈ 40వ అధ్యాయం మనం చూస్తే ఆయన హస్తం తోడుకు ఉన్న దానిని బట్టి మనం ఉన్నతమైన స్థితిలో ఉంచడం మాత్రం కాకుండా అక్కడ ఉన్న వాటినన్నిటిని చూపించి, చెవులార విని దేవుని మాటలను మనసులో ఉంచుకొని బ్రతకడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనం చూస్తాం అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన హస్తం ఎందుకు దిగి వచ్చింది? 44లో అంటాడు, వీటిని నీకు చూపుడికై నీ విచ్చటకు తేబడితేవి అని రాయబడింది. మనకు ఆ అధ్యాయం అంత చదవాల్సిన అవసరం లేదు, కానీ అంటే నీ బ్రతుకులో పోయిన సంవత్సరం ఇదే నెలలో ఈ బాధలు పడ్డావా, కానీ ఈ సంవత్సరం నీకు ఉండదు. పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం మొదటి నెలలోనే శ్రమను అనుభవించావా? ఇప్పుడు అది ఉండకుండా యెహోవా హస్తం నీ మీదకి బలముగా దిగివచ్చి నీ బ్రతుకులో ఉన్న బాధను, ఇరుకును, కన్నీటిని, దుఃఖాన్ని అన్నిటిని తీసేసి నేను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి కన్నులారని దర్శనాన్ని చూసి కృపణిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు అదే నెలలో మొదటి దినంలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. తర్వాత అదే నెలలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవడానికి యెహోవా హస్తాన్ని, ఒక బలమైన క్రియను తన జీవితంలో పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అయితే ఏం చేయాలి ఆయన కృపను పొందుకోవడానికంటే? అదే 45వ అధ్యాయం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. చాలా చూడండి, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడని తీసుకొని పరిశుద్ధ స్థలం నిమిత్తము ఏం చేయాలి? పాప పరిహారార్థ బలి అర్పించాలి. మీరు కానీ నిర్గమకాండం ఒకసారి చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయం ఒకసారి, నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనం. చాలు చూడండి, ప్రత్యక్ష గుడారం కూడా ఎప్పుడు నిలబెట్టబడింది? వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినము నిలబెట్టారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మందిరము నిలబడిన రోజు ఏంటంటే సంవత్సరము మొదటి నెల మొదటి దినం. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ప్రతి సంవత్సరం
మొదటి నెల మొదటి దినమున మనము ఆయన మందిరంలో కూడుకుంటాం. ఇంకా ఇంకొక మాట కానీ అంతకుముందు ఈ మాట కూడా మీకు చూపించింటాను అనుకుంటాను. కానీ మీరు కానీ అదే సంఖ్యాకాండం ఒక మాట చూడండి. సంఖ్యాకాండం 28వ అధ్యాయం, ఇది అలా ఉంచుకోండి. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11వ వచనం. చాలు. 28, 11 చూడు ఏముంటుంది. నెల నెలకు అంటే ప్రతి నెలకు, నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉపవాస ప్రార్థనప్పుడు ఈ మాట అప్పుడు జ్ఞాపకం చేసి నేను అనుకున్నాను, ప్రతి నెల మొదటి రోజు మొదటిది వాక్యానుసారంగా చూస్తే అది కరెక్టే. ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అని అనుకున్నప్పుడు వాక్యానుసారం ప్రతి నెల మొదటి నెల ప్రతి నెలకు మొదటి రోజున ఏం చేయాలి? దేవునికి ఒక దహన బలి ప్రార్థన చేయాలి. అది ఏ రోజైనా సరే మొదటి దినం కొందరు చర్చెస్లో మాసారంభ కూడిక అని పెట్టుకుంటారు. ఈ నెలంతా కూడా దేవుని కృపను పొందుకున్నట్లు. అంటే ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. దానికంటే అన్నిటికంటే మొదటి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే మందిరము, దేవునికి యెహోవా మందిరం ఎప్పుడు నిలబెట్టబడ్డారు? మొదటి నెల మొదటి దినమున నిలబెట్టబడ్డారు. సో మొదటి నెల మొదటి దినం నిలబెట్టి, ఇప్పుడు చూడండి 40వ అధ్యాయం ఏం జరిగింది? 40వ అధ్యాయం చూడండి, 2వ వచనం, 17వ వచనం చదవండి. నిర్గమకాండం 40వ అధ్యాయం చాలు. ఇప్పుడు దానికంటే పైన 12, 13, 14 వచనాలు అన్నిటిగా మనం చదివితే చూడండి. 41వ వచనంలో, మొదటి నెలలో మొదటి దినం నువ్వు ప్రత్యక్షపు గుడారపు మందిరం నిలబెట్టవలను. అక్కడ ఏం చేయాలి? 4వ వచనంలో, బళ్ళను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి, దీపవృక్షం లోపలికి తెచ్చి దాని మీద ప్రదీపను వెలిగించి, సాక్ష్యపు మందసము నిదుట ధూపం వేసి బంగారపు వేదికను ఉంచి ద్వారమును తెరచి తెరను తగిలింపవలను. తర్వాత అక్కడ గంగాలను ఏర్పరిచి ఒక క్రమమైన పద్ధతిలో మొదటి నెల మొదటి దినము నుంచి నువ్వు ప్రారంభము చేస్తే అక్కడ అహరోను కుమారులు అందరూ ప్రతిష్ఠిత చేస్తే యెహోవా తేజో మహిమ ఆ మందిరం మీద నిండుకున్నట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రజలాడ హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇట్లా ధరింపజేసి, అక్కడే ఒక మాట ఉంది కింద వచ్చినని కానీ చదివితే 9వ వచనం చూడండి. 9వ వచనం, మరియు నీవు అభిషేకము తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దాని ఉపకరములన్నిటిని ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం నిలబెట్టింది ఎప్పుడు? 1వ నెల 1వ తారీఖు. ఆ రోజు నుంచే మందిరం అంటే పరిశుద్ధమైనదిగా మార్చబడ్డానికి పరిశుద్ధాత్మాభిషేక తైలం ఏం చేయాలి? యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడు కావచ్చు ఆ తైలాన్ని అన్ని పాత్రల మీద ప్రోక్షిస్తే అదంతా కూడా ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా పరిశుద్ధమవుతాయి. దేవుని పనికి వాడబడతాడు. అంటే మొదటి నెలలోనే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొదటి నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. సో ఆ పరిశుద్ధతను కోరుకొని ఆ పరిశుద్ధపరిచే ఒక క్రమాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన అభిషేకము ద్వారా పరిశుద్ధపరచబడి అక్కడున్న దైవ సేవకుడు అక్కడున్న ఉపకరణాలన్నిటి మీద అభిషేక తైలం ప్రోక్షించగానే అవి దేవునికి పరిశుద్ధమైంది. వాటిని దేవునికి ప్రతిష్ఠిస్తే అది ప్రతిష్టాభిషేకము అతి పరిశుద్ధమైందని కింద రాయబడింది. అందుకని అంటే ఈ పెంతుకోస్తు అనుభవాల్లో ఇప్పుడు కొత్తగా తైలాభిషేక పండుగ విన్నారా? ఈ మధ్య అన్ని తైలాభిషేక పండుగ వినలేదా మీరు? అంజూరపు పండుగ. ఎక్కడున్నారమ్మా? ఇంకా మనం బావిలో కప్పలాగానే సంఘంలో ఉన్నామా? అయినా మంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రజలాడ హల్లెలూయా.
ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికి ఆ రోజు ఏం చేస్తారు, మొదటి రోజు. ఇదివరకంటే అది కొట్టేశాడు కాబట్టి పాద పరిచర్యని దైవ సేవకుడు పెట్టి ఒకరినొకరు కడుక్కొని ఒకరికి క్షమాపణ చెప్పుకొని పాద పరిచర్య జరిగేది. మీకు గుర్తుందో లేదా, కొట్టంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి 2010 వరకు కూడా పాద పరిచర్య జరిగింది. అంటే ఏంటి, ఒకరినొకరు ఒకరి కాలు ఒకరు కడుక్కునే వాళ్ళు. అవును, ఒకరినొకరు కడుక్కుని వెళ్ళి క్షమించుకొని సంతోషం తప్పులు ఒప్పుకొని ఒకరు కలిసిపోయేవాళ్ళు. ఆ విధంగా ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండడానికి పాత నిబంధనలు మొదటి రోజే, మొదటి దినములోనే, మందిరం నిలబడ్డ రోజే అభిషేకించబడిన అభిషేక్తులు వారి మీద ప్రతిష్టాభిషేక తైలం చిలకరించిన దాన్ని బట్టి అక్కడున్న వస్తువులన్నీ కూడా దేవునికి పరిశుద్ధమైనవి. అందుకనే వాక్యం పరిశుద్ధమైనది. వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం హృదయాంతరంగా స్వీకరించి ఆ చెడునంతటిని తీసివేసుకుంటామో, అందుకనే శుద్ధీకరణ కూడికని నూతన సంవత్సరం వెళ్ళక ముందే మనం పెట్టుకొని మన పాపాలన్నీ ఒప్పుకొని వదిలిపెట్టి ఆయన వాక్యము చేత కడగబడి నూతన సంవత్సరంలోకి పరిశుద్ధులుగా ప్రవేశించబడి ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి దేవుని కృపను పొందుకోవడానికి, నూతన కృపను పొందుకోవడానికి శుద్ధీకరణ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో కానీ చూస్తే అక్కడుండి యాజకులను, అహరోను కుమారులను ఆ గంగాళం దగ్గర స్నానం చేపించి కొత్త బట్టలు ప్రతిష్ఠా వస్త్రాన్ని ధరింపజేసి మొదటి రోజే వారిని ఏం చేశారంటే అభిషేకించి ఆ ఉపకరణాలన్నిటి మీద వాళ్ళు అభిషేకించిన దాన్ని బట్టి ఆ మందిరం, ఆ మందసం అంత దేవునికి ఏమయ్యేది, పరిశుద్ధమయ్యేది. చూడండి, ఇది ఎప్పుడు జరగాలి, మొదటి నెల. ఎప్పుడు, మొదటి రోజునే జరిగేది. మందిరం నిలబెట్టింది మొదటి నెలలోనే, తర్వాత పరిశుద్ధపరచబడింది మొదటి నెలలోనే, మొదటి దినం. అందుకనే మొదటి దినం జనవరి 1 అనుకుంటాం కదా, అది చాలా దేవునికి దృష్టిలో కూడా చాలా ప్రత్యేకమైనది. వాక్యానుసారంగా కూడా అది ప్రత్యేకమైనది. కాకపోతే అది ఆచారబద్ధకమైపోయి అలవాటు ప్రకారంగా ఆచరిస్తూ సరైన రీతిగా అది పాటించకపోయిన దాన్ని బట్టి మార్పు రావట్లేదు. కానీ వాక్యానుసారంగా మనం చూస్తే ఆ రోజు దేవుని సన్నిధిలో నిలబడి చిలకరించబడిన దాన్ని బట్టి, రక్తం ప్రోక్షించబడిన దాన్ని బట్టి, అభిషేకం దేవుని సన్నిధి పొందుకున్న దాన్ని బట్టి ఒక పరిశుద్ధమైన నూతన తరంగా మార్చబడి నూతన కృపను పొందుకున్న రోజు నెలలో మొదటి రోజు, సంవత్సరం మొదటి నెల మొదటి రోజు. అయితే దీనిని ఆధారం చేసుకొని మొదటి నెల మొదటి రోజే మందిరం నిలబెట్టాలని హిజ్కియా అనే భక్తుడు రాజు ఏం చేశాడంటే, తన రాజ్య పరిపాలనలోకి రాగానే, చూడండి దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలిబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిను బాగు చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా వాళ్ళ నాన్న చాలా విరోధంగా దేవునికి అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించాడు. ఆహాజు అనే రాజు, అనకంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు ఎవడూ లేడని. కనీసం బాధులైన దేవుని ఎదుగుతారు మనం జనరల్గా. కానీ అదే అధ్యాయంలో కానీ అక్కడ ఆయన గురించి మాట్లాడిన మాట అయితే 28-22లో ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టి మరి అధికముగా అతిక్రమము జరిగించాను అని రాయబడింది. ఆహాజు అనే రాజు గురించి. కష్టం వచ్చిన, బాధ వచ్చిన కనీసం దేవుని దగ్గరికి వస్తామండి మనమైతే. కానీ ఆహాజు రాజు అంత కఠినాత్ముడు, కఠినపరుచుకున్నాడు. దేవుని దగ్గర అడుగు ఒక చూసినట్టు నేను అడగనని మొండికేసినటువంటి ఒక మొండివాడు. తర్వాత దాని కింది వచ్చిన చూస్తే 24వ వచనంలో ఏం చేశాడు, దేవుని మందిరపు ఊకను సమకూర్చి తెగగొట్టించి మందిరపు తలుపులను మూసివేశాడు. దేవునికి పరిచర్య, దేవుని సన్నిధి లేకుండా చేశాడు ఆహాజు. అయితే దేవునికి కృపను బట్టి దేవునికి మందిర సేవ సక్రమంగా జరిగితే అది మన జీవితాలకు ఆశీర్వాదకరమని ఎంచి ఆ విధంగా జరిగిన దానిని బట్టి ఖచ్చితంగా ఒక దీవెన ఉంటుంది. ఒక సక్రమమైన క్రమమైన పద్ధతి, సంఘ పరిచయలో ఒక క్రమమైన పద్ధతి ఉంటే దాని ద్వారా దీవెన జరుగుతుంది. మీరు కానీ అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటాను, చూడండి 15వ అధ్యాయం కాదు 13వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం నేను చదువుతాను 10వ వచనం.
అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయన విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యాలు ధూపం వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీప స్తంభమును ప్రతిమలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడిని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరుగుచున్నాము అని అక్కడ సంఘములో జరిగించే ఒక సక్రమమైన క్రమాన్ని, ఆ క్రియను బట్టి ఇక్కడ అబి అయిన రాజు ధైర్యంగా చెప్తున్నాడు. ఇశ్రాయేల్ రాజుతో చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికి యెరోబాము మందిరంలో ఉన్న వాటిని తెగొట్టించి, లేవీలు కాని వారిని యాజకులు ఏర్పరిచి, డబ్బులు ఇచ్చి యాజకులు ఏర్పరచుకొని అక్కడ ధూపం వేస్తుంటే వీళ్ళు యుద్ధానికి వెళ్తే అంటున్నాడు, మేము సక్రమమైన సేవ చేస్తున్న వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేవులే దేవుని చేత ఏర్పరచుకున్న వారు మాకు యాజకులు, మీలాగా మనుషులు ఏర్పరచుకున్న వాళ్ళు కాదు. అలాంటి క్రియ చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకనే మొదటి నెల మొదటి దినమందే మోషే మందిరం నిర్మించి, మందిరం పరిశుద్ధపరిచి ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. అందుకని హిజ్కియా కూడా ఏం చేశాడంటే, తన బ్రతుకులో మూసివేయబడి దేవుని కృపను కోల్పోయి రాజ్యం అల్లకొల్లోలం ఉంటున్నప్పుడు తిరిగి బాగుపడాలి అంటే ఒకటే, మందిరము తెరవబడాలి, మందిర సేవ సక్రమంగా జరగాలి. అది ఒక దేవుడు ఏర్పరిచిన విధి విధానాన్ని బట్టి జరుగుతూనే అది మనకు క్షేమం అనుకొని ఆయన రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు ఏం చేశారంటే, ముందు మందిరమును ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సక్రమమైన సేవ, దేవునికి వేరుపరిచిన విధానాన్ని బట్టి సేవ జరిగితే ఈ అబేలాగా మాకు సేవ మేము జరిగించే విధానం సక్రమైన దాన్ని బట్టి దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు జయించినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి హిజ్కియా కూడా ఏం చేశారంటే, మొట్టమొదటి సంవత్సరంలోనే రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం మొదటి నెల మొదటి తేదీన ఏం చేశాడు, మందిరాన్ని తెరిచాడు. అప్పటి వరకు ఏం చేశారు, వాళ్ళ నాన్న దాన్ని మూసివేస్తే తెరిచి నిషిద్ధ వస్తువులన్నీ, అదే అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం అనుకోండి, 17వ వచనం నేను చదువుతాను చూడండి, 29, 17. 16వ వచనంలో, పవిత్రపరచుడికి యాజకులు యెహోవా మందిరపు లోకములకు పోయి యెహోవా మందిరంలో తనకు కనబడి నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణను తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దాన్ని తీసివేశారు, ఆ రోజే మొదటి నెల మొదటి దినంలోనే ఏదైతే నిషిద్ధమైన వస్తువులు, దేవుడికి విరోధమైన క్రియ ఉందో వాటిని తీసివేశాడు. అంటే మూసివేయబడిన దేవాలయం తెరిచారు, బాగానే ఉంది, కానీ నిషిద్ధమైన వస్తువులు లోపల ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది హృదయాన్ని తెరుస్తారు, ప్రభు నా హృదయంలోకి రా. ఎట్లా వస్తాడు, లోపలంతా కుళ్ళు, కుచితం, కుట్ర, అసూయ, ద్వేషం అని దేవుడికి విరోధమైన నిషిద్ధమైన వస్తువులు అన్ని తీసివేస్తే కదా దేవుని సన్నిధి వచ్చేది. ఎవరు తీసివేశారు ఇవన్నీ? లేవీయులు తీసివేశారు, యాజకులు తీసివేశారు. ఇది కరెక్ట్ కాదు అంటే దాన్ని తీసివేశారు, ఇది పద్ధతి కాదని తీసివేసుకున్నారు. అలా తీసివేసుకుని మొదటి నెల మొదటి దినముననే వారు దేవునికి ప్రతిష్ఠించుకున్న దాన్ని బట్టి దేవుని క్రియ ఆ రోజే ఏం జరిగిందంటే చూడండి, 27వ వచనం. ఆ రోజే బలిపీఠం మీద దహన బలులు అర్పించి, దహన బలి అర్పణ ఆరంభము అగుడుతోనే, బూరలు ఊదుడుతోనే, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుడుతోనే యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారు, ఆ రోజే స్తుతిగానం ఆరంభమైంది. అంతకు మాత్రమే కాదు, కింద 30 వచనం చూడండి, దావీదును దీర్ఘదర్శి ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులు లేవీలు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి దేవుణ్ణి ఆరాధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనేమో దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం ఏం చేస్తాం, మన కొత్త పాట, ఆ రోజు ఆ పాటతో మొదలుపెట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాట దేవుని ఆదరించి, యేసయ్యా నిన్ను తలచగానే, నేను తలుచుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చేసే నూతన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ
ప్రతిరోజు నిన్ను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాననే ఉద్దేశంతో ఆయన ఎత్తి స్తుతించి మొదటి నెల మొదటి దినంన మనం ఏం చేస్తాం? స్తుతితో మనం మన యొక్క నూతన సంవత్సరం ఆరంభం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తాం? హల్లెలూయా అని ఒక ప్రార్థన చేసి తర్వాత ఒక పాట పాడేవాళ్ళం. కానీ ఈరోజు ఈ సంవత్సరం అయితే మనం వాక్యానుసారంగా దేవుని స్తుతితోనే ఆరంభమైంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 12 నిమిషం కొట్టగానే యేసయ్యా నిన్ను నేను తలచి, అంటే అది తలచి ఆ పాట పెట్టాం, పాటతో అందరూ ఏకీభవించాం, పాట పాడుకుంటూ ప్రభువా నువ్వు చేసే నూతన క్రియ, నూతన కృప, నూతన హృదయం మా జీవితంలో జరిగించండి అని దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా కూడా అలానే చేశాడు. మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినములని నిషిద్ధమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకులను ఏర్పరిచి క్రమాన్ని సిద్ధపరిచి ఒక దేవుని చిత్తానుసారం, ఒక యాజక ధర్మానుసారంగా దేవుడు నిర్దేశించినట్లుగానే ఒక క్రమమైన సేవను ఆ రోజు ఏర్పరిచిన దాన్ని బట్టి అందరూ స్తుతించి ఆరాధన చేసిన దాన్ని బట్టి ఇలాగున చూడండి 35వ వచనం, ఇలాగున యెహోవా మందిర సేవ క్రమంగా జరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. 2 చేతులు చెప్దాం, ఎందుకంటే నీరసంగా ఉన్నట్టున్నారు. ప్రైజ్ హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరం కూడా చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. మొదటి నెలలోనే హిజ్కియా ఏం చేశాడు? మందిరాన్ని బాగు చేశాడు. మొదటి నెల ఏ రోజు? మొదటి దినమునని మందిరాన్ని బాగు చేసి నిషిద్ధ వస్తువులన్నిటిని తీసివేసి యాజకులను ప్రతిష్ఠించుకోమని చెప్పి వారి ద్వారా అక్కడున్న ఉపకరణాలన్నిటినీ పరిశుద్ధపరిచి ఒక కొత్త కీర్తనతో నూతన సంవత్సరాన్ని అంటే ప్రారంభించి మందిర సేవ సక్రమంగా జరిగించిన దాన్ని బట్టి దేవుడు హిజ్కియాని దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దీవించాడు అంటే మీరు చూడండి 32వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములు రత్నములు సుగంధ ద్రవ్యమును డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములు సంపాదించి వాటిని బొక్కసములో కట్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 29వ వచనం, మరియు దేవుడు అతనికి విస్తారమైన కలిమి దయచేసినందున అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, మీరు చేసుకున్నారో లేదో కానీ పోయిన ఆదివారం ఉదయం లేచినప్పుడు ప్రభువా, అనేక ప్రవచనాత్మకంగా చాలామంది భక్తులు శోధన కాలం ఈ సంవత్సరం అంటున్నారు కదా, అయితే మాకైతే ఏంటి కొత్త తైలం గానుగులకు పైగా పొర్లి పారు చేస్తానన్నావు, ఏంటి ప్రభువా అంటే, రే బాబు శ్రమ వస్తుంది. అయితే యెజబెలు కాలంలో కూడా దేవునికి విరోధమైన కార్యం జరిగి దేవుని నామాన్ని ప్రకటించకుండా భయపడేటట్లుగా చేసింది ఆమె. అయితే వారిని పోషించడానికి కొందరు కావాలి కదా. ఓబద్య అనే వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను. అతను ఏం చేశాడు? అతను కలిగిన సమృద్ధిని బట్టి దేవుని కోసం ప్రయాసపడిన వారిని దాచి పోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా నా మాట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అనేకులకు ఒకవేళ ఈ సంవత్సరం శోధన రావచ్చు, అనేక రకమైన శోధనలు సార్వత్రిక సంఘం మీదకి వచ్చి అనేక రకమైన కష్టాలు రావచ్చు. అయితే వారిని బలపరిచే విధంగా, ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన సమృద్ధిని బట్టి ఆ పరిచర్య ధర్మం సక్రమంగా జరగడానికి సహకరించే ఒక సమృద్ధి కలిగిన సంఘంగా దేవుడు మనల్ని నిలుపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులు చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. అందుకనే సమృద్ధినిచ్చాడు. ఈ సమృద్ధి ఎలా వస్తుందంటే మందిర సేవ సక్రమంగా జరిగితేనే, దేవుడు నిర్దేశించిన పద్ధతిలో, దేవుడు అండ్ కోరుకున్న విధానంలో, కొండ మీద చూపించిన మాదిరి చొప్పున మన మందిరం కట్టుకొని ఆ మందిరంలో ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా పరిచర్య చేయాలో, ఎవరు వారి ధర్మాన్ని ఎవరు వాళ్ళు ఉల్లంఘించకుండా సక్రమంగా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అతి విస్తారంగా అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం మందిరాన్ని బాగు చేసి నిషిద్ధమైన వస్తువులన్నీ తీసివేసి, ప్రభువా నీవు తప్ప నాకు దిక్కులు లేరని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి ప్రార్థించిన దాన్ని బట్టి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడండి.
కన్నీళ్ళ ద్వారా మనము ఏం చేస్తాం? దేవుని కృపను, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటి దినం మందిరాన్ని బాగు చేసుకున్నాం. మన హృదయపు మందిరాన్ని బాగు చేసుకున్నాం. మన హృదయంతరంగంలో పాప దోష శాపనంతటి తీసివేసుకున్నాం. 2024 సంవత్సరం ఎలా బ్రతికేమో, కానీ 2025 సంవత్సరం రాగానే ప్రభు ఈ సంవత్సరం నీ కృప ఉండాలి, ఈ సంవత్సరం నీ దయా కిరీటాన్ని సంపాదించుకొని బ్రతకాలి. కాబట్టే శుద్ధ హృదయాల ఎడల మాత్రమే నువ్వు దయ కలిగి ఉంటావని, నా ఎడల నీ యొక్క దయ పుట్టించినట్లుగా నా బ్రతుకు శుద్ధ హృదయం నూతనంగా పుట్టించు అని దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకొని కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో పాటతో దేవుని యొక్క నూతన క్రియతో మనం నూతన సంవత్సరాన్ని దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రారంభించుకున్న దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను, ఈ సంవత్సరం దేవుడు అంటే ఉన్నతంగా మన సంఘాన్ని హెచ్చించబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన మందిర సేవ సక్రమంగా మనము జరిగించాలి, బాగు చేసుకోవాలి. ముందు అంటే ఏవైతే నిషిద్ధమైనవో వాటిని మందిరములో నుంచి తీసి బయటపడేయాలి. ఇంకా అక్కడిక్కడ దాచుకోకూడదు. ఏంటి? కిద్రోను వాగులు ఎత్తిపడేయాలి. వాగులు పడేస్తే ఏం చేస్తే కొట్టుకొని పోతాయి. ఆ ఈ మూల పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైతే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాం, అంతేనా? కాబట్టి ఎత్తిపడేయాలి. మన బ్రతుకులను ఎత్తిపడేసి దేవునికి పని సక్రమంగా మనం జరించగలిగితే సమృద్ధిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా ఏ నెలలో జరిగింది చెప్పండి? మొదటి నెల. కాబట్టి ఈ మొదటి నెల ఎంత ప్రాముఖ్యమైనది. మొదటి నెలలోనే మందిరం కట్టి ప్రతిష్ఠించుకుని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇజ్జియా కూడా మొదటి నెలలోనే ఈ కార్యాలు జరిగించాడు. మొదటి నెలలోనే ఇవన్నీ కూడా చేశాడు. దాన్ని బట్టి దేవుని కృపను, దేవుని యొక్క కనికరాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం చూసుకుంటాం. సమస్తమైన పనుల్లో అక్కడ చదువుతాం, నువ్వు పూనుకుని సమస్తమైన పనుల్లో వృద్ధి పొందినట్లుగా అక్కడ మనం చదువుతాం. అయితే ఈ మొదటి నెలలోనే ఎజ్రా కాలంలో చూడండి, ఈ మాట ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. చాలు. చూడండి, ఎజ్రా రాస్తూ వాళ్ళకి ప్రయాణం ఎప్పుడైతే ఎవరైతే హృదయ ప్రేరేపణ పొందిన వాళ్ళందరూ కూడా మీ దేశానికి వెళ్ళాలి అని మాట రాగానే వాళ్ళందరూ ఎప్పుడు కూడుకున్నారు? మొదటి నెల మొదటి దినమున ప్రారంభమై దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చారు? వచ్చేటప్పటికి ఏమైంది? మే నెల 5వ నెల ఏ తారీఖమ్మా? 5వ దిన మే 1 కల్లా వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మొదటి నెలలోనే వాళ్ళకు ఒక కష్టం వచ్చింది. మీరు కానీ అక్కడ చూడండి, 30 కూడా వచ్చినాం, 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతి నుండి మార్గము అందు పొంచున్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ప్రయాణాల్లో మొదటి నెల 12వ తారీఖు ఒక ఇబ్బందిని ఎదుర్కొన్నారు, కానీ దేవుని కృపను బట్టి విడిపించబడ్డారు. దేవుని సన్నిధికి చెరల నుంచి వచ్చారు. నేను అంటాను, ఈ మొదటి నెల జరిగిన క్రియలు ఏంటంటే చెరలో ఉన్న వారిని మొదటి నెలలోనే విడిపించి నడిపించాడు. ఇప్పుడు ఆ విధంగానే సంఘంలో పాపపు చెరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పాపపు చెర నుంచి ఈ నెలలోనే విడిపించబడి దేవుని మందిరంలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి బాధపోయి దేవుని కాపుదలను బట్టి దేవుని మందిరానికి వాళ్ళు రావాలి. ఆ విధంగానే ఈ ఎజ్రా అక్కడికి వచ్చిన తర్వాత, మందిరం కట్టుకున్న తర్వాత వాళ్ళ బ్రతుకులో శుద్ధీకరణ కూడా మొదటి నెలలోనే జరిగినట్లుగా మనం చూస్తాం. 10వ నెల 10వ అధ్యాయం చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. సమాప్తము చేశారు. చూడండి, మొదటి నెల మొదటి దినమున అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇష్యూ వచ్చింది. అన్య స్త్రీలు పెళ్ళి చేసుకున్న వాళ్ళ గురించి వచ్చినప్పుడు దాని గురించిన సమస్యను గురించిన
పరిష్కారం కూడా ఏ రోజు చేసుకున్నారు? ఒకటో రోజే, మొదటి నెల మొదటి దినముననే చేసుకున్నారు. ఈ కార్యాలన్నీ కూడా ఇన్ని కార్యాలు జరిగాయని ఎవరికైనా తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళు బయలుదేరొచ్చారు, మందిరాన్ని కట్టుకున్నారు. తర్వాత ఒక సమస్య వచ్చిందని చెప్పుకున్న తర్వాత ఎజ్రా విలిపించి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆ సమస్యకు పరిష్కారం కూడా మొదటి రోజు, మొదటి నెల మొదటి రోజున వాళ్ళు చేసుకుని దాన్ని వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ సంవత్సరం అంటే మొదటి నెలలోనే ఒక కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. సాతాను క్రియలు కూడా ఇదే నెలలో జరిగినట్లుగా ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంత ఆయా సంస్థానాల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు ఏం చేశాడు? విరోధంగా ఒక తాగీదులు రాసినది కూడా మొదటి నెలలోనే. చూడండి, దేవుడు ఇన్ని కార్యాలు జరిగించింది మొదటి నెలలోనే. ఇలాంటి కార్యాలను ఆటంకపరిచేది సాతాను కూడా మొదటి నెలలోనే జరిగించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని క్రియ, దేవుని కృప మొదటి నెలలో అనేకులకు తోడుకుండి నడిపించి విడిపించి దేవుని సన్నిధి తీసుకొచ్చి ఇన్న సందర్భాలు మొదట్లో ఎక్కువ జరిగినాయి. అయితే సాతాను కార్యము కూడా అని బిడ్డలకు వ్యతిరేకమైన తాకీదులు, శాసనాలను పుట్టించి వాళ్ళ జీవితాలకు భయాన్ని కలిగించింది కూడా మొదటి నెలలోనే. అందుకని అలాంటి భయాందోళన ఉన్నటువంటి ప్రజల నుంచి విడిపించబడడానికి ఈ మొదటి నెలలోనే మనమందరం ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే దహన బలి అర్పించాలి. చూడండి, 45వ అధ్యాయం ఎజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఎజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. చాలు, 45:18. అయితే 22 చదివితే, లేకపోతే 20 వచనం చదివితే, ఆ నెలలో అసలు ఎందుకోసం ఈ పాప పరిహారార్థ బలి చెయ్యాలి అంటే 20 వచనం చూడండి. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగూ చేయాలి. తర్వాత 22వ వచనంలో జనులందరి నిమిత్తం మనం పాప పరిహార్థమైన బలి అర్పించాలి. 18వ వచనమో మొదటి నెల అందరూ కూడా నిర్దోషమైన కోడను దేవునికి పాప పరిహార్థమైన బలిగా అర్పిస్తూ ఈ 7వ దినానికి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే అందరూ కూడా ఎవరైతే తప్పిపోయారో, దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోయారు, వారందరి నిమిత్తం ఏం చేయాలి? మొదటి నెలలోనే ప్రాయశ్చిత్తం చేయాలి. అవునయ్యా, పోయిన సంవత్సరం చాలామంది నీ సన్నిధిలోకి రాలేక దూరం అయిపోయారు, వాక్యంలో నిలబడలేకపోయారు, నీ సన్నిధిలో నిలబడలేకపోయారు, సక్రమంగా రాలేకపోయారు అని వాళ్ళందరి నిమిత్తం మొదటి నెలలోనే మనం ఏం చేయాలి? దేవునికి దహన బలి అర్పించాలి. మనం మొదటి దినమందు నిలబెట్టుకున్నాం, మందిరంలో చేర్చబడ్డామని కాదు. ఆ నెలలో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చేర్చబడినట్లుగా. మీరు కానీ హిజ్కియాను గురించి చదివితే ఆ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైతే ఇదంతా మందిరం బాగు చేసి ఉత్సవ దినాన్ని ప్రకటించారో మొదటి నెలలోనే 14, ఆ నెల కుదరలేదు, 2వ నెల పండగ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కృంగిన మనసుతో వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళ జీవితాలను తెప్పరిలా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటి నెలలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేనికోసం అంటే ఎవరైతే తప్పిపోయారో, దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోయారో వాళ్ళందరి నిమిత్తం మొదటి నెలలో, ప్రభా పోయిన సంవత్సరం కనిపించినారు, ఈ సంవత్సరం సరిగ్గా ఉండలేకపోతున్నారు ప్రభా, పోయిన సంవత్సరం చాలామందిని సన్నిధికి రాలేకుండా తప్పిపోయారని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏ నెలలో? మొదటి నెలలోనే ఇన్ని కార్యాలు చేశాడు. అంత మాత్రం కాదు, యెహోషువ గ్రంథంలో మొదటి నెల 10వ తారీఖున ఏం చేశారంటే, యోర్దాను నది దాటిన తర్వాత గుర్తుగా రాళ్ళు, ఎవరు రాయి వాళ్ళు మోసుకొని వెళ్ళి సాక్షార్థకరంగా నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నెల 10వ రోజున.
కాబట్టి సాక్షాత్కరంగా దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒక రాయిని కలిగి అంటే జయసూచకమైన ఒక శిలను మన బ్రతుకులు కలిగి ప్రతిష్ఠించి ఇది ఈ సంవత్సరం మా జీవితంలో దేవుడు జరిగించిన క్రియ అని చెప్పగలిగే స్థితిలోకి మనం రావాలి. అలా ఈ మొదటి నెలను మనం గడపాలి. ఈ నెలలో ప్రభువా మొదటి సంవత్సరం మొదటి నెలలో అనేకమైన కార్యాలు జరిగించావు ప్రభువా, ఇదిగో ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరం మొదటి నెలలోనే నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తప్పిపోయిన వారందరినీ తిరిగి నడిపించండి. అనేకులు ప్రత్యక్షత అనుగ్రహించండి. అనేకులు నీ వాక్కు వినేటట్లుగా చేయండి. నీ దర్శనం వాళ్ళకు చూచినట్లుగా నిలపండి. నీ బలమైన హస్తం వారి మీదకి వచ్చి పోయినదంతా తిరిగి సంపాదించుకునేట్టుగా నీ కృప చూపించండి అని ప్రజలందరి కొరకు మనం ఏం చేయాలి? పాప పరిహారార్థం బలి ధూపం వేయాలి. దేవుని సన్నిధిలో మనం ధూపం వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృంగిన మనసుతో వచ్చిన వారు, చేర్చబడిన వారందరి జీవితాల్లో ఏం చేస్తారండి? ఒక శ్రేష్టమైన క్రియను దేవుడు జరిగించి సంతృప్తి పరుస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మొదటి నెలకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే జనవరికి కాదు, మొదటి నెలకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ మొదటి నెల ప్రాధాన్యతను బట్టి మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన అనుభవం అయినా సరే రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తలలు వంచండి. తలలు వంచిన మనం ఒక్కసారి ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథంలో మొదటి నెల యొక్క ప్రాధాన్యత గురించి మేము విన్నాం. అవును ప్రభువా, మొదటికి నీ దైవదాసుడు చెప్పినట్లుగా మా బ్రతుకులో గొంగలు పురుగులు చేరి మా బ్రతుకులు ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందం తినివేసే బద్ధకస్తులమైపోయారయ్యా. చాలామంది పరిచర్య చేయని స్థితిలో ఉంటున్న వారి జీవితాల్లో అయ్యా మీరు మాట్లాడండి నాయన, అది వదిలిపెట్టినట్లుగా వారి జీవితాల్లో ఉన్నటువంటి బద్ధకను వదిలిపెట్టి నీ సన్నిధిలో శ్రద్ధ కలిగి నీ మందిరానికి వచ్చినట్లుగా తండ్రి మీరు నీ ప్రత్యక్షమై నీ వాక్కుతో వాళ్ళతో మాట్లాడండి నాయన, నీకు స్తోత్రమని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మొదటి నెలలో జరిగిన అనేకమైన కార్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం మనం ప్రస్తావించుకున్నాం. మరి ఈరోజు మొదటి నెల వాక్యంలో చెప్పబడినట్లుగా మనం కూడా మందిరమును తెరచి బాగు చేసుకొని హృదయాన్ని శుద్ధి చేసుకొని వాక్యంలో దైవదాసుడు రచించినటువంటి పాటతోని ప్రారంభించి స్తుతి ఆరంభనతోనే మొదటి దినం మన ప్రారంభమైంది. మందిర సేవ ప్రారంభమైంది. దాని తాలూకు ఆశీర్వాదాలు మన మీదకి వచ్చినట్లుగా మన బ్రతుకులు ఉన్నటువంటి నిషిద్ధమైన ప్రతి వస్తువును దేవుని సన్నిధిలో నుంచి తీసి బయటపడివేసి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఇజ్జిగాని దీవించిన దేవుడు, ఇజ్జిగాని హెచ్చించిన దేవుడు, దేవుడి యొక్క మందిర సేవ సక్రమంగా చేసిన దాన్ని బట్టి ఇజ్జిగా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా దీవించబడ్డాడు. ఆ విధంగా నేను చేయనట్లుగా నీ కృప చూపించండి. బద్ధకం లేకుండా, నిరుత్సాహం లేకుండా ప్రభా, కఠినమైన మనసు లేకుండా నాయన, పాపిష్టి జీవితాన్ని రహస్య పాపాలు నా బ్రతుకులో లేకుండా నాయన, అంత మాత్రం కాకుండా ఎదుటి వారిని చెడగొట్టే తత్వం లేకుండా నాయన, ఇదిగో నా బ్రతుకులు ఉన్న నిషిద్ధమైన ఈ పురుగులన్నిటినీ ఈ వస్తువులన్నిటి తీసివేసుకొని ఈ సంవత్సరం మొదటి నెలలో జరిగించినట్లుగా నీ మందిర సేవ, మందిరపు సేవ పరిశుద్ధముగా నిన్ను ఆచరిస్తూ నీ సన్నిధిని కలిగి ఈ సంవత్సరం బ్రతికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకొని గానుగులకు పైగా నిండి పొరలే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణం ఒకటే, మా మందిరాన్ని బాగు చేసుకోవడమే, మా హృదయాన్ని బాగు చేసుకోవడమే ప్రభువా. అది మొదటి నెలలోనే జరగాలి. అందుకని ఈరోజు మేము నీ పాద సన్నిధిలో చేర్చబడ్డాం. ఈ రాత్రి నీ పాద సన్నిధిలో గడుపుతున్నాం. తండ్రి నీ కృప చూపించండి అయ్యా. మా బ్రతుకులు ఉన్నటువంటి నీకు విరోధమైన నిషిద్ధమైనటువంటి క్రియలు, వస్తువులు, పాపాలు, తలంపులు, ఆలోచనలు అన్నిటిని నీ నామలు వదిలిపెట్టేస్తున్నావు తండ్రి. ఈ సంవత్సరం నీ మహిమ మా హృదయంలోకి దిగువచ్చును గాక, మా మందిరం మీదకి దిగువచ్చును గాక. మా హృదయాంత రంగాల్లో అయ్యా నీ సన్నిధితో అయ్యా ప్రభా, హృదయాంత రంగాల్లో ప్రభా నీ సమాధానకరమైన తలంపులతో నింపబడి ఈ సంవత్సరం అంతా కూడా మేము సమాధానంతో కొనిపోబడుదుము గాక తండ్రి. నీకు స్తోత్రం. అలాంటి క్రియ మొదటి నెలలోనే జరిగింది. మొదటి దినమందు ఎక్కువ జరిగింది. మొదటి నెల ఎన్నో కార్యాలు జరిగాయి ప్రభువా. మొదటి నెల 21వ తారీఖు దానియేలు దర్శించారు ప్రభువా. 1వ తారీఖు నుంచి ప్రార్థన చేస్తే 21వ తారీఖు దర్శించారు.
అవును ప్రభా, మొదటి నెలలో దర్శనాలు కొందరు పొందుకున్నారు, మొదటి నెలలో కొందరు ప్రత్యక్షతలు పొందుకున్నారు, మొదటి నెల కొందరు స్వరం విన్నారు, మొదటి నెల కొందరు మందిరాన్ని కట్టుకున్నారు, మొదటి నెల యొక్క హృదయ మందిరాన్ని బాగు చేసుకున్నారు ప్రభా. దాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేకమైన కార్యాలు జరిగాయి. నా జీవితంలో కూడా నా హృదయపు మందిరాన్ని బాగు చేసుకుంటున్నాను, నీ మందిర సేవ సక్రమంగా చేస్తానని ఒక శ్రేష్టమైన తీర్మానం ఈరోజు నువ్వు తీసుకుంటే ఎంత మంచిది. హిజ్కియాని దీవించినట్లుగా దీవిస్తాడు. చెరలోకి పోయిన వారినందరినీ కూడా విడిపించి తీసుకొని వస్తాడు. ఈ సంవత్సరం ఆ క్రియ మే నెలలోపు దేవుడు చేస్తాడు. చెరలోకి వెళ్ళిన వాళ్ళు ప్రారంభమై మొదటి నెల మొదటి దినమున ప్రారంభమై మే 1వ తారీఖు వచ్చినట్లుగా ఈ 5 నెలల కాలంలో చెరలో ఉన్నవారు, పాపంలో ఉన్న వాళ్ళందరూ విడిపించబడి దేవుని మందిరంలోకి వచ్చినట్లుగా నీ కృప చూపించండి అని మనము హృదయపూర్వకమైన ఒక దహన బలి ధూపము దేవుని సన్నిధిలో వేయవలసిన వారమైనా. కాబట్టి ప్రియులారా, ఎవ్వరూ కూడా అనాలోచితంగా ఉండకుండా, అసహనంగా ఉండకుండా, తండ్రి ఈ సంవత్సరం మా జీవితంలో ఒక శ్రేష్టమైన సంవత్సరంగా మార్చబడాలి, ఈ రాత్రి మా జీవితంలో ఒక శ్రేష్టమైన రాత్రిగా మార్చబడాలి నాయన, దీవెన పొందిన రాత్రిగా మార్చబడాలి. ఈ నెల మొదటి నెల ప్రభ మా జీవితాల్లో ఒక అద్భుత కార్యాలు పొందుకున్న నెలగా మార్చబడాలి నాయన. అయ్యా ప్రభ, యెజ్రెయేలు అయితే నీ ప్రత్యక్షతను చూశాడు, యెజ్రెయేలు మీదకి నీ యొక్క బలమైన హస్తము దిగి వచ్చినట్లుగా నా మీద కూడా ఈ నెలలోనే బలమైన హస్తము అయ్యా ప్రభ దిగి వచ్చే స్థితి నేను పొందుకోవాలి నాయన. నీ స్వరం వినాలి, నీ మాట వినాలి, నీ ఆజ్ఞల్ని పాటించాలి. అలాంటి క్రియలన్నీ మొదటి దినంలో మొదటి నెలలో జరిగినట్లుగా ఆ క్రియలన్నీ నా జీవితంలో మీరు జరిగించండి ప్రభు అని మనస్ఫూర్తిగా ఎవరికి వారే దేవుని సన్నిధిలో ఈ మొదటి నెలలో దేవుడు సమకూర్చాడు. మొదటి నెలలో దేవుడు జరిగించిన క్రియలన్నీ కూడా నా జీవితంలో కూడా జరిగించండి అని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితాలు జరిగించి బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేయండి.